స్థితిలో ఉండే జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజయ మాస్టర్కి స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, సద్గురుస్ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, ప్రతిరోజు అద్భుతంగా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని వింటున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అద్భుతంగా మనం కోనేరు వరలక్ష్మి మాస్టర్ అందించిన దేవరహస్యాల బుక్లో నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. మరి మాస్టర్ వారి యొక్క స్వ అనుభవాలు ఈ బుక్కులో రాయడం జరిగింది. ఆ అనుభవాలులో మనం మాయా ప్రపంచం మాయ అంటే ప్రపంచం మాయ దాని గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. మనమందరం కూడా సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజయ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి, కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానం అవుదాం. ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి మాస్టర్ అద్భుతంగా ఈ బుక్ రాసేటప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్తో ఈ బుక్ రాయడం జరిగిందో ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుదాం. మన ఆత్మస్థితిలో ఈ జ్ఞానాన్ని అర్థమయ్యేలాగా మనలోకి దివ్య జ్ఞాన కాంతి మన ఆత్మస్థితిలో స్థితమవుతున్నట్టుగా భావన చేద్దాం. ఓకే మాస్టర్స్, మనం లాస్ట్ క్లాస్లో మాస్టర్ ఏం చెప్పారంటే మనం అంటే ఆర్టిఫిషియల్గా మనం ఎలా బతుకుతున్నాం, ఈ భౌతిక ప్రపంచంలో ఎంత అజ్ఞానంతో జీవిస్తున్నామని మనకు చెప్పడం జరిగింది. అలానే టైం మిషన్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి మీద అంటే ఈ భూమి ఇలానే ఉంది, సూర్యుడు చంద్రుడు ఉదయం రాత్రి ఇవన్నీ మామూలుగా ఉన్నాయి. కానీ మనం అందరం ఎక్కడికి వెళ్ళాము, 118 సంవత్సరాల ముందుందామని చెప్పడం జరిగింది. అంటే ఎంత అది చెప్పడానికి మనం అలా 5th డైమెన్షన్లోకి ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు అద్భుతంగా ఏదైతే జ్ఞానం వింటున్నామో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నాం. అంటే అవగాహన తరంగాలు. ఆ అవగాహన మనం ఇవన్నీ ఇలా ధ్యానం చెప్పంగానే ఇలా వింటున్నారు. మరి ఒకప్పుడు విన్నారంటే లేదు. అంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మారింది. అలానే ఆ శక్తి, ఆ యొక్క ఎనర్జీస్ అనేవి కూడా భూమి మీద మారాయని మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారు. అంటే మనం ఎంత ఈ శరీరంతో అంటే మనం ఈ శరీరంలోనే మరో జన్మ తీసుకున్నామని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు. దానికి కంటిన్యూషన్‌గా మాస్టరు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. 2007 సంవత్సరంలో తిరువన్నామలై ధ్యాన మహాయజ్ఞం 7 రోజులు అద్భుతంగా జరిగింది. ఒకరోజు ధ్యానంలో క్రింది నుంచి ఆకాశం పైదాకా పెద్ద స్తంభం కనిపించింది. ఆ స్తంభం చుట్టూ మెట్లున్నాయి. ఆ మెట్ల మీద ముసలివాళ్ళు, పిల్లలు, యువతీ యువకులు కనిపించారు. వృద్ధులు మెట్లు ఎక్కలేక వాటి మీద కూర్చుని ఉన్నారు. అన్న మమ్మల్ని పైకి ఎక్కించరా అని పిల్లలు అడుగుతున్నారు. వీళ్ళంతా ఎప్పటికి ఆ మెట్లెక్కి ఆ పైకి చేరుకుంటారా అని చూస్తున్నాను. అంటే మన కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి ఇక్కడ విజన్ అనేది కనిపించిందంట. ఉన్నట్టుండి ఎస్కలేటరు ఆ మెట్లు గిర్రున తిరుగుతూ వారందరినీ పైకి తీసుకువెళ్ళి దించి క్రిందకు వచ్చాయి. అప్పుడు అర్థమైంది, గత జన్మల్లో ఎంతో సాధన చేసిన వాళ్ళే ధ్యానానికి వస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళు, ఎంతో సాధన చేశారు. వీళ్ళు ఎంతో పని చేస్తున్నారు. మేము ఎంతో గొప్పవాళ్ళం అన్న అజ్ఞానం పటాపంచలైపోయింది. వీళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడే ధ్యానానికి వచ్చారనుకున్నాను. ఒకరోజు ధ్యానం చేసినా చాలు, మీ దారి వైకుంఠమే. వీరందరి దారి సత్యలోకమే. ఎందుకంటే మాంసాహారం మానేసి ధ్యానం చేస్తున్నారు. ఇంకేమి కావాలి? ఈ జీవితానికి ఇంకా ఆత్మవిద్య అంటారా? అవన్నీ అనేకం. వారి వారి ఇష్టాల మీద, సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ మాస్టరు? ఏదైతే ఆ విజన్ కనిపించిందో వీళ్ళు ధ్యానానికి అంటే వీళ్ళు ఇప్పుడు జనరల్‌గా ఏంటి, ధ్యానానికొచ్చిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. లేదంటే నేను సీనియరు, మీరిప్పుడే కదా వచ్చింది అన్న భావనతో ఉన్న వాళ్ళందరికీ కూడా
ఇదైతే ఎప్పుడైతే చూసారో పటాపంచలైపోతాయంట. అంటే ధ్యానం ఈ రోజు నుంచి మొదలుపెట్టినా మనకి ఎలాంటి దారట? వైకుంఠమే వీరందరికీ దారి సత్యలోకమే అని చెప్తున్నారు. ఎందుకంటే మాంసాహారం మానవేసి ధ్యానం చేస్తున్నారు. ఇక్కడేంటి? ఏదైతే పూర్తిగా శాకాహారంగా మారిపోయి ధ్యాన స్థితిలో మనం మన శ్వాసను గమనిస్తూ ఉన్నామో, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆ మార్గంలోకి వస్తారు అని చెప్తున్నారు. ఏది? మన లోపల ఆత్మస్థితి మారినప్పుడు, అలానే పూర్తిగా మన శాకాహారిగా మారినప్పుడని చెప్తున్నారు. అయితే మరి ఆత్మ విద్య అంటారంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళు. ఎవరి ఇష్టాల మీద బట్టి ఉంటది. అంతే కదా! ఎవరి ఆత్మస్థితి వాళ్ళు. ఎక్కడైతే గత జన్మల్లో ధ్యాన సాధన ఆపేశారో, ఈ జన్మ నుంచి వారు ఏ ఏ పాఠాలు నేర్చుకోవాలో అక్కడి నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. అది వారి యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఈ సత్యాన్ని, నిజాన్ని ఎంతో తపనతో చెప్పాలని ప్రయత్నించాను. కానీ అర్థం చేసుకునేవాళ్ళు ఉండాలి కదా! ఆ సమయంలో ఎవరూ లేరు. కానీ ఈ సమయంలో నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా వింటున్నారు. మరి ఇలా ఉంటుందా అని తెలుసుకుంటున్నారు. ఆ ఉత్సాహం వాళ్ళల్లో వినబట్టే నేను చెప్పగలుగుతున్నాను. వినేవాళ్ళు లేనప్పుడు మనం చెప్పలేం. గోడకి చెప్పినట్లే ఉంటుంది. అందుకని ఇవి చదివేవారికి, మహానుభావులందరికీ ఇవి చదివేవారికి, ఈ మహానుభావులందరికీ, పత్రిజీకి నా హృదయపూర్వక వందనములు. మనం మరి కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా మనం అందరం కూడా మాస్టర్స్ అందరికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే అంత అనుభవపూర్వకంగా రాయడం జరిగింది. ఎందుకంటే, మీ అందరి దగ్గర నుంచి నేను ఎన్నో నేర్చుకోవాలి. ధ్యానంలోనే నా విద్యను ఇంకా అభివృద్ధి చేసుకుంటున్నాను. మౌనంలో నా శక్తిని పెంచుకుంటూనే ఉన్నాను. అలాగని ఏనాడు నా కుటుంబాన్ని వీడలేదు. అటు సంసారం, ఇటు ఆధ్యాత్మికత చూసుకుంటున్నాను. కానీ దానికంటే ఎక్కువగా ముందుగా నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే సమయం దగ్గర పడుతుంది. ఏ సమయం దగ్గర పడుతుంది? ఆ సమయానికి తగ్గ పనులు చెయ్యటమే విఘ్నత. అంటే మాస్టర్ ఏం చెప్తున్నారు? ఏదైతే ఇక్కడ మాస్టరు అంత జ్ఞానాన్ని నేర్చుకున్నా కానీ, నేను కూడా మీ దగ్గర నేర్చుకుంటున్నాను. అన్ అన్ అంటే నేను ప్రత్యేకమని అక్కడ మాస్టర్ చెప్పుకోవట్లేదు. మన అందరిలో ఒకరు. మనతో పాటే వారు కూడా అని చెప్తున్నారు. చెప్తూ ఇంకేం చెప్తున్నారు? వారు కుటుంబ ధర్మాన్ని, ఆధ్యాత్మికతని 2 కూడా చక్కగా జీవిస్తూ త మాస్టర్ కనెక్ట్ అయ్యి, ఇంకా నేను ఎలా ఎదగాలి అని నేర్చుకుంటున్నారంట. ఇక్కడ మనం కూడా చేయాల్సిందేంటి? మనం కూడా కుటుంబంలో చేయవలసింది చేస్తూ, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, మనం చేసే పని కానీ, మాట కానీ, ఆలోచన కానీ ప్రతిదీ మనతో మనం కనెక్ట్ అయ్యి ఎలా ఉండాలి? ఎప్పుడు నిరంతరం కూడా మన మీద మనం మనతో మనం కనెక్ట్ అయ్యి ఎలా జీవిస్తున్నామని ఎరుకుతో గమనించుకోవాలి. మరి అదే మాస్టర్ చెప్తున్నారు. మరి సమయం దగ్గర పడుతుంది. అంటే ఏది ఎప్పుడు అంటే ఆ సమయానికి తగ్గ పనులు చేయడమే విఘ్నత. ఒకటి వద్దు అంటే మనసు దానినే పదే పదే కోరుకుంటుంది. శరీరం ద్వారా తృప్తి చెందడానికి ఏం కావాలో మనసు దానిని పదే పదే కోరుకుంటుంది. అది ఏ విషయమైనా సరే ఆలోచించదు. దాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది. కానీ ఇక్కడ బుద్ధి యోచన చేస్తుంది. నీకేం కావాలో అది చెప్తుంది. బుద్ధి వద్దు. నీకు అనారోగ్యం వస్తుంది. నువ్వు ఇంతే తిను. నేను చెప్పింది విను అని అన్నప్పుడు అది కంట్రోల్ అవుతుంది. ఒకసారి కంట్రోల్ అవ్వక మనసుకు లోబడిపోతాము. ఇవన్నీ ధ్యానంలో స్థితమవుతాయి, మారుతాయి. వినడం ఒక ఎత్తు. దానిని ఆ ద మరి దానిని ఆచరించడం కోసం ఇంకొక ఎత్తు. ముందు మన ప్రయ ముందు మనం ప్రయత్నం మనం చెయ్యాలి. ఏం చెప్తున్నారు? ఏదైతే మనం చేస్తున్నామో ఈ ధ్యాన సాధన చేయడం వలన మనం ఏదైతే చెయ్యాలని పని చేస్తున్నామో అప్పుడు బుద్ధి చెప్తదట. నువ్వు ఈ పని చెయ్యి, ఇలా ఉండు, ఇలా అని. అప్పుడు ఆ ఎరుకతో ఉన్నప్పుడు చేస్తే మనం దాన్ని కరెక్ట్‌గా చేయగలుగుతాం. అలా కనుక లేకపోతే మనసుకు లోబడి ఉంటే కనుక కంట్రోల్ చెప్తామని చెప్తున్నారు. మరి ఇలా మనం మధ్య మార్గంగా ఉండాలి అనంటే ప్రతిదీ గమనించుకొని ఆహ్,
వర్తమానంలో జీవించాలంటే ఈ ధ్యానం అనేది అద్భుతంగా ఈ ధ్యానం ద్వారా మనం అలా జీవించగలుగుతామని చెప్పి చెప్తున్నారు. అలానే విన్నదాన్ని ఏం చెప్తున్నారు అంతే కదా! ఇప్పుడు ఈ పుస్తకం మనం చదువుతున్నాము. నేను చదివేటప్పుడు మీకు కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయిన దాన్ని విన్నారు. విన్న దాన్ని దాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం అనేది ఒక ఎత్తు. అంటే ఇక్కడ చెప్పినది వినడం ఒక ఎత్తు. విన్న దానిని ఏదైతే ఉందో అది ఆచరణలో పెట్టడం ఒక ఎత్తు. అలానే ఇంకా ఏం చెప్తున్నారు? ప్రయత్నం చేయడం. ప్రయత్నం చేయడం కూడా ఒక ఎత్తు అని చెప్పి చెప్తున్నారు. అయితే శరీరం, మనసు, బుద్ధి ఈ మనసు అయితే శరీరం, మనసు, బుద్ధి. ఈ మనసుకి, బుద్ధికి మధ్యలో ఏముంది? ఈ రెండిటి మధ్యలో ఏముంది? మనసు కోరికలు కావాలనుకుంటుంది. బుద్ధి యోచన చేస్తుంది. ఏం చెప్తున్నారు మాస్టరు? మనసుకి, బుద్ధికి ఈ రెండిటి మధ్యలో ఏముంది అని చెప్పి క్వెషన్ అడుగుతున్నారు. మనస్సు కోరిక మనసు కోరికలు కావాలనుకుంటుంది. బుద్ధి యోచన చేస్తుంది. ఎలా ఈ బుద్ధి వికసించేది? అదే మనసు. బుద్ధి చెప్పిన మాట వింటుంది. ఈ రెండిటి మధ్యలో ఏముంది అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఆ పదంలోనే ఉంది చూడండి. ప్రతి ఒక్క పదాన్ని మనం విశదీకరించుకుంటే అర్థమవుతుంది. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలతో మనకు పని లేదు అని అంటారు. అంటే వ్యక్తిగత అభిప్రాయం అంటే ఎందుకని వ్యక్తి గతంలో ఉంటాడు. ఆ గతంలో ఒక మనిషి మీద కొన్ని విషయాల మీద, సంఘం మీద అప్పుడు జరిగిన దానిని బట్టి ఎన్నో అభిప్రాయాలు పెట్టుకొని ఉంటాడు. కనుక ఆ అభిప్రాయాలతో నిండి ఉన్న మనిషి మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగత అభిప్రాయం అనాలి. అంటే ఏదైనా సరే దేని గురించైనా మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమని చెప్తారు? మనసు, బుద్ధి దేని మధ్యలో ఉంటదంట? వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంట. ఇక్కడ ప్రతి పదాన్ని కూడా గమనించి చదివితే అర్థం దానిలోనే ఉంది. ఇక్కడ వ్యక్తిగత అంటే వ్యక్తిగతంలో అంటే ఏదైతే ఒక విషయం మీద అవ్వచ్చు, ఒక పరిస్థితి మీద అవ్వచ్చు, ఒక వ్యక్తి మీద అవ్వచ్చు, ఒక అభిప్రాయాన్ని ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని చూసినప్పుడు అలాంటి అభిప్రాయం అనేది మనకి అంటే మరి ఆల్రెడీ ఆ వ్యక్తి గురించి కానీ, లేదంటే ఆ పరిస్థితి గురించి కానీ మనలో ఆ విషయాలన్నీ కూడా ఉండిపోయి ఉంటాయి. అందుకనే ఎన్నో అభిప్రాయాలు పెట్టుకొని ఉంటాం మనం. కనుక ఆ అభిప్రాయాలను నిండి ఉన్న మనిషి మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగత అభిప్రాయం అనాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అంటే నేను అర్థం అవ్వడానికి చెప్తున్నాను మాస్టర్స్. ఇప్పుడు మనం మన ఫ్యామిలీలో ఎవరైనా ఇంటికొచ్చారు. ఇంటికొచ్చినప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్నప్పుడు అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. ఓకే. అది మన ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు విన్నారనుకోండి, వాళ్ళు మనం మాట్లాడుకునే మాటలు వినేసుంటారు. అదే వ్యక్తి ఆ పర్సన్‌ని మళ్ళీ ఇంకొక చోట చూసినప్పుడు మనకైనా కానీ, లేదంటే ఆ విషయాలు తీసుకున్న పిల్లలైనా సరే చూడంగానే ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయం పడిపోతది. ఓకే. ఈ వ్యక్తికి ఇలా, ఇలా అని చెప్పి. అంటే మనం మాట్లాడే మాటలు కానీ, ప్రవర్తన కానీ ఎలా ఉండాలో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే మన యొక్క అభిప్రాయాలను వేరే వాళ్ళ మీద వేరే దాని మీద రుద్దడం కాదు. గతంలో ఉండేవారి మాటలు మాత్రమే వ్యక్తిగత అభిప్రాయాలు. ఇప్పుడు ధ్యానం చేసి వచ్చిన అనుభవాలను చెప్పిన వారి వ్యక్తిగత అభిప్రాయాలు కావు. ఏం చెప్తున్నారు? భౌతిక పరమైన ఆలోచనవి అవి కాదు అవి వ్యక్తిగత అవి వ్యక్తిగత అభిప్రాయాలని చెప్తున్నారు. కానీ ధ్యానం చేసి అనుభవపూర్వకంగా చెప్పేవి వ్యక్తిగత అభిప్రాయాలు కాదు అని చెప్తున్నారిక్కడ. కావు. గతంలో ఉన్న ఆలోచనలను జీవించేవాడికి వ్యక్తిగత అభిప్రాయాలు వాటి నిండా ముళ్ళే ఉంటాయి. మరి వ్యక్తిగత అభిప్రాయాలతో, అజ్ఞానంతో తెలిసి తెలియక చేసిన దానిలో ముళ్ళు ఉండక రోజా పువ్వు ఉంటాయా? అన్నీ ముళ్ళే ఉంటాయి. ఆ ముళ్ళుని ఏరివేసి సరైన సమాధానం ఇస్తుంది బుద్ధి. ఈ శరీరం ఏ శరీరం? ఆహా! ఇందులో ఎన్ని ఉన్నాయి? అవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాం? నాకు కొంచెం తెలిస్తేనే ఎంతో తెలిసిందనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత తెలిసిందో. అంటే ఎంతుంది? ఆ ఎంతలో
ఎంతో ఉంది. ఇంతే తెలిసింది. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. మనకు తెలిసిన దానిలో మనం జీవిస్తే చాలు కదా! ఆ ఎదుగుదల ఎల్లప్పుడూ ఉంటుంది. అది అనంతం. ఎక్కడా ఆగదు. అయితే ఈ వ్యక్తిగత అభిప్రాయాలలో మనసు ఏమి చేస్తుంది? ఏదో ఒక ఆలోచన చేసేస్తుంది. ఆ ఆలోచనతో ఎదుటి వ్యక్తి మీద ఏదో ఒక బురద చల్లేస్తుంది. తన గత అభిప్రాయాలతోటే ఇప్పుడున్న వాళ్ళని కూడా అదే దృష్టిలో చూస్తుంది. ఏం చెప్తున్నారు మాస్టరు? చాలా అంటే మనం ఏదైతే తెలిసి తెలియక ఒక వ్యక్తి మీద అభిప్రాయాలు మనం ఏదైతే ఏర్పరచుకున్నామో, ఆ అభిప్రాయాలనే అదే దృష్టితో, అదే కోణంతో చూస్తామంట. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మన లోపలికి మనం ఆహ్, ఏదైతే జ్ఞానం తెలుసుకుంటామో, ఏదైతే మనతో మనం కనెక్ట్ అయ్యి ఉంటామో, అప్పుడు మనం చూసే దృష్టి మారిపోతది. అందుకని సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ ఏం చెప్పారు? దృష్టిని బట్టి సృష్టి. మరి మనకి మనం చెక్ చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు. మనం ఈ జ్ఞానం తెలియక ముందు ఒక సిట్యుయేషన్ జరిగితే ఎలా దాన్ని తీసుకున్నాము? ఇప్పుడు అదే సిట్యుయేషన్ మన కళ్ళ ముందు జరిగితే మనం ఏ స్థితిలో తీసుకుంటున్నాము? అంటే మన ఆలోచన విధానం, మన స్థితి మనం మార్చుకోవడం. ఎందుకు చూస్తున్నారు అలా? మార్పు రాదా? అంటే నువ్వు మారలేదు. నీ చూపు మారలేదు. నీ ఆలోచన మారలేదు. నీ దృష్టి మారలేదు. నీ జ్ఞానం మారలేదు. అందుకని ఆ వ్యక్తి పట్ల గతంలో ఉండే అభిప్రాయంతో నువ్వు చూస్తున్నావు. నువ్వు గతంలోనే జీవిస్తున్నావు. వర్తమానంలో జీవిస్తున్నావా? అంటే ఇక్కడ మనకి ఏదైతే సిట్యుయేషన్ వచ్చిందో దాన్ని మన ఆలోచన కానీ, మన భావన కానీ, మన ప్రవర్తన కానీ మనం తీసుకునే జ్ఞానం కానీ, మనం కనుక వేరే కోణంలో చూస్తున్నామంటే, ఇంకా మనం అక్కడ నేర్చుకోవాలని అర్థం. అంటే అజ్ఞానంతోనే ఉన్నామని అర్థం. ఎప్పుడైతే అవన్నీ మనం మార్చేసుకుంటామో, అప్పుడు మనం వర్తమానంలో జీవిస్తాం. వర్తమానంలో జీవించడం అంటే ఏంటి? గతాన్ని వదిలిపెట్టేయడం. గతాన్ని వదిలిపెట్టేయడం అంటే, ఇప్పుడు ఒక పని చేసాము. మనం చేసిన దానికి ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు. అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. మన మైండ్‌లో కూడా అవే రిపీట్ అవుతున్నాయనుకో, నే నేను ఎంత చేసినా కానీ ఇంతే మాటలంటున్నారని చెప్పి మనం అనుకున్నామనుకోండి. అంటే నువ్వెక్కడున్నావు? గతంలో ఉన్నావు. ప్రెజెంట్ టెన్స్‌లో లేవు నువ్వు. నీ ఆలోచన కానీ అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి? గతానికి వెళ్ళిపోయాయి. ఇక్కడ మనకి మనం అది ఎవరికి వాళ్ళమే చెక్ చేసుకోవాలి. మనం గతంలో జీవిస్తున్నామా? వర్తమానంలో జీవిస్తున్నామా అని. చిన్న ప్రశ్న వేసుకోండి. ఒక ఒక అప్పుల వాడు వచ్చాడు. డబ్బులు ఇవ్వాలి. వాడు డబ్బులు ఇవ్వడం లేదు. తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. తర్వాత ఇచ్చాడు. ఈ సంఘటన అయిపోయి 2 సంవత్సరాలయింది. ఎప్పుడో ఎక్కడో రోడ్డు మీద కనిపించాడు. "ఏం ఏం స్వామి బాగున్నావా?" అన్నాడు. వెంటనే యువతల వ్యక్తి వచ్చే ఆలోచన డబ్బుల దగ్గర గొడవ పెట్టుకున్నాడని కేవలం అదే గుర్తుకు వస్తుంది. మనసుకి ఏదైతే నచ్చవో అవే ఆలోచనల్ని రిలీజ్ చేస్తుంది. మరంతే గదా! మనం గతంలో ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, మనకు హర్ట్ అయిన సంఘటన మాత్రం అది మాత్రం ఎప్పుడు గుర్తుంటది. ఒకవేళ గతానికెళ్తే. ఆ విషయమే గుర్తు చేస్తదని చెప్పి చెప్తున్నారు. మాస్టర్ కూడా చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎందుకు నువ్వు గత అభిప్రాయంలో మాట్లాడుతున్నావు? వర్తమానంలో ఎలా జీవిస్తున్నావు? దీనినే వ్యక్తిగత అభిప్రాయం అంటారు. దానిని దానిని ముల్లు అన్నాడు బుద్ధుడు. మనిషి మనసుకి, బుద్ధికి మధ్య గతంలో ఉండే ఆలోచనల ముందు ఈ బుద్ధి జ్ఞానంతో, ధ్యానంతో, సజ్జన సాంగత్యంతో, స్వ అధ్యాయంతో ఇప్పుడు ఉన్న ఎంతోమంది మాస్టర్స్ యొక్క అనుభవాలతో అది వికసిస్తుంది. బుద్ధి వికసించడానికి జ్ఞానం అబ్బి గతంలో ఉండే ఈ ముళ్ళను ఏరి పారేసేది. చూసారా? పత్రిజీ ఎంత విలువైన సమాచారం ఇచ్చారో! మరి ఈ బుద్ధి ఎంత అద్భుతం! మనసు కంటే బుద్ధి అద్భుతం. మనసు నిండా ముళ్ళే ఉంటాయి. మరి ఆ ముళ్ళని కూడా ఏరి సరైన సమాధానం ఇస్తుంది బుద్ధి. బుద్ధి గురించి చెప్తారు. బుద్ధి ఎంతో అద్భుతమైనది. ఆ మనసు కల్పించే ఏవైతే సరికానివి ఉన్నాయో, వాటన్నిటిని కనుక ఏరిపారేస్తే ఎలా? బుద్ధితో. బుద్ధి చెప్పింది. మరి ఈ బుద్ధి చెప్పింది సరిగ్గా వినాలి అనంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం ఇవన్నీ చేసినప్పుడు, విన్నప్పుడు మనకేదైతే వచ్చిందో దాన్ని మనం మార్చుకుంటే అద్భుతంగా మనకి బుద్ధి, జ్ఞానం వికసిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు మనసు కూడా నిజమే కదా!
ఒకవేళ నేను తొందరపడి ఈ పని చేసుంటే తర్వాత పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండేవి. నా బుద్ధి నన్ను హెచ్చరించింది. బుద్ధి యొక్క దారిలోనే జీవితం సాగించుకుందాం అనుకుంటుంది. ఇక్కడ వ్యక్తి ప్లస్ గతం ఈక్వల్స్ అభిప్రాయం. మాస్టరు వ్యక్తిగతాన్ని ఇక్కడ చాలా చక్కగా క్లియర్‌గా చెప్తున్నారు. వ్యక్తి ప్లస్ గతం అంటే ఈక్వల్స్ అభిప్రాయం. అంటే వ్యక్తి యొక్క అభిప్రాయం అని చెప్తున్నారు. అయితే వ్యక్తి ఈ క్షణ అభిప్రాయంలో ఎందుకు ఉండడం లేదు? ఎందుకు ఉండడం లేదు? ఎంతసేపటికి గత అనుభవాలనే చూస్తున్నాం. గత అనుభవాలతోనే మాట్లాడుతున్నాం. ఎవరు ఎవరితోనైనా మాట్లాడితే గతం గురించే మాట్లాడుతున్నాం. మనమే కాకుండా ఇంకొకరి గత విషయాలు కూడా మాట్లాడుకుంటున్నాం. కానీ గతాన్ని వదిలేసి ఇప్పుడు ఈ క్షణంలో మనం ఎందుకు ఉండడం లేదు? అంటే ఈ క్షణ అభిప్రాయంలో ఎందుకు లేము? ఈ క్షణ అభిప్రాయం ఎలా కుదురుతుంది? అవన్నీ అయిపోయాయి కాబట్టి ఈ అభిప్రాయంలో ఉన్నాం. మరి మాట్లాడుతున్నాం. వ్యక్తి ఈ క్ష ఈ క్షణ అభిప్రాయంలో ఎందుకు ఉండడు అంటే ఇది ఇంకా వర్తమానంలోనే ఉంది. ఎందుకు? ఒక అభిప్రాయం మనకు ఏర్పడడం లేదు అనంటే, అది ఇంకా ముందుకు సాగలేదు. సమయం గడవాల. గడిచి మైండ్‌లో ఫిక్స్ అవ్వలేదు. కొంత సమయం గడిస్తే తప్ప మనం ఈ గత అభిప్రాయంలో ఉండలేము. అక్కడ అది ఏర్పడడానికి సమయం పడుతుంది. సమయం అయిన తర్వాత, ఈ రోజంతా గడిచిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ రోజులో ఉండి, ఈ క్షణం గురించి మాట్లాడలేం కనుక, ఈ రోజు జరుగుతూ ఉంది. దానిలో ఉన్నామన్నమాట. నీ జ్ఞానంతో ఎప్పుడు ఎలా ఉండాలో అర్థమైనప్పుడు నీ గతం మాయమవుతుంది. ఏం చెప్తున్నారు? ఇది ఏదైతే మనం వర్తమానంలో ఉండడానికి, ఈ గతానికి ఈ ప్రెజెంట్ టెన్స్‌లో ఎందుకు ఉండలేకపోతున్నామంటే దానికి సమయం పడుతుంది. మరి ఎన్నో మన లోపల పెట్టేసుకున్నాం కదా! వాటన్నిటిని మరి వర్తమానంలో ఉండాలంటే మనం ఏదైతే సాధన చేయగా అవి నేర్చుకున్నప్పుడు. అంటే ఎప్పుడైతే మనకొచ్చినది ఏదైతే మనకి ఏ సమస్యైనా కానీ, ఏ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం దాన్ని గమనించాలి. గమనించి మనలో భావాలు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు దాని నుంచి ఇక్కడ ఏం నేర్చుకోవాలి అన్నది మనం చేస్తున్నప్పుడు నిజానంగా ఏదైతే మరి తెలిసి తెలియక ఎన్నో మన లోపల పెట్టేసుకున్నాం మనం. పెట్టేసుకున్న దాన్ని మరి ఒకేసారి అవుతదా? అవ్వదు కదా! ఇప్పుడు చూడండి ఒక తుప్పు పట్టిన ఆహ్, ఒక బా ఇనప బాటిల్ తుప్పు పట్టింది. అది షైన్ అవ్వాలనుకోండి ఏం చేయాలి? మనం మెరుగు పేపర్ పెట్టి దానికి పాలిష్ చేస్తాం. అది చెయ్యాలంటే టైం పడతది కదా! అంతకుముందు ఏ స్థానంలోనో తీసుకురావడానికి టైం పడతది కదా! మరి మనలో ఎన్నో ఒకటి కాదు కదా! సరే గతంలోది గత జన్మలది పక్కన పెట్టండి. మనం ఈ జన్మలో తెలిసి తెలియక ఎన్ని అభిప్రాయాలు చేసుకున్నాం. ఎన్ని చేసుకున్నాము. మరి వాటి మీద వెంటనే మారిపోదు. కానీ ప్రయత్నం చేయగా మాత్రం అలా వర్తమానంలో ఉండగలుగుతామని చెప్పి మాస్టర్ ఇక్కడ చెప్తున్నారు. నీ జ్ఞానంతో ఎప్పుడు ఎలా ఉంటావో అర్థమైనప్పుడు నీ గతం మాయమైపోతుంది. ఎలా ఉండాలి ఇప్పుడు? ఈ క్షణంలో ఎలా ఉండాలి? ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను. ఎలా చెప్పాలి? ఎంతవరకు చెప్పాలి? తర్వాత ఏం చెయ్యాలి? తర్వాత ఏం కావాలి? ఈ క్షణం, ప్రతి క్షణం మనం ఎలా ఉండాలి? పైగా జ్ఞానంతో నీ జ్ఞానంతో నీవు ఎలా ఉండాలి? చూడండి జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా నడిచిందంతా గతమైపోతుంది. ఇప్పుడు ధ్యానంలో బుద్ధి వికసించింది. జ్ఞానం వచ్చింది. ఎప్పుడైతే మనం గతం గురించి మాట్లాడుతున్నామో జ్ఞానం లేనట్లే. పనికి వచ్చే విషయాలు మాట్లాడవచ్చు. ఈ జ్ఞానంతో నీ గతంలో ఉండే విషయాలను మాట్లాడకుండా జీవించినప్పుడే నీ గతం మాయమైపోతుంది. జ్ఞానం ఉంటే గతంలోకి వెళ్ళడం ఎందుకంటే మారిపోతుంది. కాబట్టి ఆ గతం మానేసేయండి. మొన్న, నిన్న అయ్యింది. నిన్న ఈరోజయింది. ఈరోజు రేపవుతుంది. ఇదే జ్ఞానం అంటే. తెల్లవారుతుంది. పొద్దుకూకుతుంది. మార్పు ఎంత అద్భుతం! ఇప్పుడు 118 సంవత్సరాలు ముందున్నాం. మరు జన్మ మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా రాదేమో! ఈ సమయంలో మరు జన్మలో ఉన్నాము. ఈ శరీరంలో బతికి ఉండగానే మరు జన్మలో ఉన్నాం. మళ్ళీ మరణించి పుట్టనక్కర్లేదు. అంత అద్భుతమైన అవకాశం అన్నమాట. మనం ఎన్ని సంవత్సరాల ముందున్నాం? 118 సంవత్సరాల ముందు. మరి
ఏది కూడా మారలేదు. కానీ ఈ శరీరంలోనే అనేది మరో జన్మ ఎత్తి ఉన్నామని చెప్తున్నారు. అంత అద్భుతమైన సమయంలో ఉన్నామని చెప్పి చెప్తున్నారు. మరి మనందరం కూడా ఇంత అద్భుతమైన మార్గంలో, ధ్యాన మార్గంలోకొచ్చి జ్ఞానాన్ని వింటున్నాము. మరి ఇంత అద్భుతమైన సమయంలో ఈ శరీరంతో మరు జన్మ ఎత్తి ఉన్నామంటే, మరి వచ్చిన జ్ఞానాన్ని కానీ, ఎలా ఆహ్, మన ఆత్మస్థితి ఎలా పెంచుకోవాలి? మనం ఏం మార్చుకోవాలి? మనతో మనం ఎలా ఇరుకుతూ ఉండాలనేది కనుక మనం సాధన చేస్తూ ఉంటే, దానికి తగ్గట్టుగా ఆ సమయానికి, ఆ టయానికి ఏ జ్ఞానం నేర్చుకోవాలో మనకి యూనివర్స్ అందిస్తూనే ఉంటుంది మాస్టర్స్. నీ జ్ఞానంలో ఎప్పుడు ఎలా ఉండాలో అర్థమైనప్పుడు గతం మాయమైపోతుంది. నీకు అవసరమైనవి తప్ప గతం గుర్తుకు రాదు. వాళ్ళ అనుభవాలు ఎంత గొప్పవిగా చెప్తున్నారు. ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఎంతో గొప్పగా నాట్యం చేస్తున్నారు. వాళ్ళలోని సరైన గుణాలని, మంచి విషయాలను చూస్తుంటే గతం ఎందుకు గుర్తుకొస్తుంది? నీ జ్ఞానం పెరిగిందంటే నీకు అర్థమైన నీకు అర్థమైందంటే విషయం నిన్ను అనేది గతించిపోయింది. ఈ క్షణం అన్నది రేపు అవుతుంది. ఈ విషయం మీకు అర్థమైతే గతంలో నువ్వు ఉండవు. నువ్వు వర్తమానంలోకి వస్తావు. నీకు అనవసరంగా గతం గుర్తుకు రావడం, మాట్లాడడం వలన నువ్వు ఇంక వెనక్కి వెళ్ళిపోతావు. ముందుకు వెళ్ళడం లేదు. మనం ఎదగాలంటే గతాన్ని మరిచిపోవాలి. మనం మరచిపోవాలి ప్రయత్నిం ప్రయత్నించినా మర్చిపోలేము. కానీ ఆ జ్ఞాపకం మనకు వచ్చేస్తుంది. వద్దు. ఎవరి గతం గురించి మనకొద్దు. గతం గతః అని కృష్ కృష్ణుడు ఉద్గాంచి మరీ చెప్పాడు. మనం చేయలేని పనిని మనం మాట్లాడిన జీవించలేము. మనం చేయగలిగినది దానికంటే ఆ బుద్ధి వికసించి, ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాట్లాడమన్నా మాట్లాడమన్నా మాట్లాడం. అమ్మో! అనవసరంగా ఆ కర్మని నేనెందుకు మొయ్యాలి? నేనెందుకు ఆ శక్తి పోగొట్టుకోవాలి? అనేది విఘ్నత. ఆ విఘ్నతతో నడిచేవారే పిరమిడ్ మాస్టర్స్. అంటే ఏదైతే వర్తమానంలో మనం ఏదైతే ఈ మార్గంలోకొచ్చామో, గతాన్ని ఎంత వదిలేసి మనం జీవిస్తామో, ఆ సత్యాన్ని, ఆ జ్ఞానం అర్థమైనప్పుడు మనం మాట్లాడమన్నా గాని మాట్లాడమంట. మాట్లాడకుండా ఏమనుకుంటాం మనం? నాకు ఆ అనవసరమైన కర్మ ఎందుకు? నా శక్తి నేను వృధా చేసుకోవడం దేనికని చెప్పి ఆ స్థితిలోకొచ్చేస్తామంట. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు విఘ్నతతో నడిచే వాళ్ళని పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పి చెప్తున్నారు. ధ్యానం తెలియని వారు కూడా విఘ్నతతో జీవించేవారు చాలామంది ఉన్నారు. కానీ మనకి తెలీదు. తెలియని వారి గురించి ఏం మాట్లాడతాం? తెలుసుకున్న వారి సంగతి గురించి మనం మాట్లాడుకుందాం. ఏం చెప్తున్నారు? ధ్యానం చెయ్యకుండా ఉన్నవాళ్ళు కూడా విఘ్నతతో జీవించేవాళ్ళు చాలామందున్నారంట. సరే వారి గురించి మనకు తెలియకపోయినా ఏదైతే తెలిసిందో వారి గురించి మనం మాట్లాడుకుందాం చెప్తున్నాను. ఇది కదా జీవితం అంటే. ఈ క్షణంలో నువ్వుండి జీవించడమే. జీవితం అంటే ద్వి ప్లస్ వితం అంటే ద్వి, ద్వితం. ద్వి ద్వి అంటే సొంతం. వితం అంటే జీవించడం. నీ సొంతగా నీవు జీవించడం. నీకు మాత్రమే సొంతమైన శ్వాసను పట్టుకొని, నీ బుద్ధిని ఉపయోగించి, నీ గతాన్ని మరిచిపోయి, హాయిగా ఉన్నదానితో తృప్తిగా జీవించడం ముక్తి అంటే ఇది. ముక్తి అంటే ఏం చెప్తున్నారు? మనతో మనం కనెక్ట్ అయ్యి, మన బుద్ధి మనను వికసింపచేసుకొని, గతాన్ని మర్చిపోయి హాయిగా ఉన్నదాంతో ఏదైతే ప్రెజెంట్ మనకు ఏవైతే ఉన్నాయో, వాటితో ఆనందంగా జీవించడమే ముక్తి అంటే అని చెప్తున్నారు. ఎక్కడో లేదు ముక్తి అంటే ఇదే. మరంతే కదా! మనకి ఏదున్నా సరే ఉన్నదంతా హ్యాపీగా జీవించడమే. మనకి పత్రిజీ మాస్టరు ఆహ్, చెప్పారు ఎంతో అద్భుతంగా. కష్టం వస్తే రానివ్వండి, దుఃఖం వస్తే రానివ్వండి, వచ్చేదాన్ని రానివ్వండి, పోయేదాన్ని పోనివ్వండి. ఏదైనా సరే ఆహ్వానించండి. ఎప్పుడైతే అలా ఉంటారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అన్నారు. మరి ఇక్కడ మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఏం చెప్తున్నారు? ఏదైతే ఉన్నదంతా హ్యాపీగా జీవిస్తామో అదే ముక్తి అని చెప్పి చెప్తున్నారు. నా గతం ఏనాడో మర్చిపోయాను. ఈ భూమండలం గతం మర్చిపోయాను. ఈ క్షణంలో ఉన్నాను అంటే, అలాగని నా కుటుంబ బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. పిల్లలతో ప్రేమగా ఎంతో ఆనందంగా ఉంటాను. ఎందుకంటే సంసారంలో నిర్మాణం కదా! మరి మనిషి మమకారాలతో నలిగిపోతున్నాడు.
పిల్లల మీద మమకారం, ఇంటి మీద మమకారం, డబ్బు మీద మమకారం. ఈ మమకారాలతో మనిషి నలిగిపోతున్నాడు. ఎప్పుడైతే నీకు ఈ క్షణంలో ఉండి, దానిలోని అర్థం తెలిసి ఆనందంగా ఉండడం అర్థమవుతుందో, అప్పుడే ఆ క్షణం మేలుకు మేలుకుంటావు నువ్వు. మనసు మారక ముందే మేలుకోమ మేలుకోమన్నారే. ఈ జ్ఞానం వచ్చాక మనసు ఇంకా మారదు. ఈ జ్ఞానం కనుక రాకపోతే మనసు మారుతూనే ఉంటుంది. అప్పుడు కమ్ముతుంది ప్రపంచ మాయ. నువ్వు మేలుకోవు. నిద్రపోతే ఎలా ఉంటావో అలాగే జీవితం కూడా ఒకే కలలాగే నిద్రపోతూనే జీవిస్తున్నావు. ఆ క్షణం మేలుకుంటావు. ఆ మేల్కొల్పుతో ఇప్పుడైతే నేను ఈ క్షణంలో జీవిస్తున్నాను. నేనేం చెయ్యాలి? నేను కొత్తవారికి ఎంత ధ్యానం చెప్పాలి? నేను ఎంత తెలుసుకోవాలి? అనే తపన, ఆ తపనలో కూడా బ్రతుకుని బరువుగా ఈడ్చుకోకుండా జీవిస్తావు. నా జీవితంలో అనేకమైన సంఘటనలు వచ్చాయి. అనేకమైన విషయాలన్నీ ఏం తీర్చాలో, ఎలా సరిచెయ్యాలో, నేనేమి చెయ్యకూడదో తెలియక నలిగిపోయాను. కానీ ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందని నేను ఎంతో ఆత్మశక్తితో, ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉన్నాను. ఆ ఆత్మానందం మీ అందరూ పొందాలని నా కోరిక. ఏం చెప్తున్నారు? మనకి ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి? అని దాని గురించి ఆలోచించకుండా అంటే యెస్. ఇప్పుడు మనకి ఒకళ్ళు 5,00,000 ఇవ్వాలి. వాడు ఇస్తానన్నాడు. కానీ మనం ఇంకో చోట కట్టాలి. ఒక 10 డేస్‌లో కట్టాలి. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సమస్య ఆహ్, తీరిపోదు కదా! ఓకే. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందని ఎప్పుడైతే మనం యాక్సెప్టెన్సీలో ఉంటామో అద్భుతంగా మన యొక్క శక్తి, మన లోపలున్న శక్తి, మన యొక్క ఆలోచన మనం ఏదైతే బలంగా మన ఆత్మశక్తితో ఉంటామో అది ఖచ్చితంగా ఆ సమయానికి ఏదో ఒక విధంగా అది అందించబడతది. అలా కాకుండా మన ఆలోచనలతో, మన భావాలతో సరికాని విధంగా భయపడుతూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా ఏం చేసేస్తామో సరికానివన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ఇంతకు ముందు మనం ఈ పాయింట్ గురించి చెప్పుకున్నాం. అలానే మాస్టర్‌కి కూడా ఎన్నో సమస్యలొచ్చాయంట. అయ్యో! ఇవి ఎలా తీర్చాలి? ఇలా అలా మాస్టర్ అలా ఆలోచించలేదట. ఏది ఎలా జరగాలో అలా జరగనివ్వండి. నేను ఎంతో ఆత్మశక్తితో, ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉన్నాను. ఆ ఆత్మానందం మీ అందరూ పొందాలని నా కోరిక. ఎందుకు ఈ అనుభవాన్ని షేర్ చేస్తున్నారు? ఈ అనుభవాన్ని విన్నప్పుడు మనకు కూడా అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు, మనం కూడా దాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టామనుకోండి, మనకు కూడా అది అనుభవం అవుతుంది కదా! చాలా అద్భుతంగా మాస్టరు ఈ ఆనందాన్ని, ఈ సత్యాన్ని మీరు కూడా తెలుసుకొని ఆ ఆనందాన్ని పొందాలని చెప్పి మాస్టర్ యొక్క కోరిక. మేలుకో నారాయణ తిరువెంకట చలపతి మేలుకో అంటే వెంకటేశ్వరుడు నిద్రలేవడు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుని నేనే నారాయణుడిని తెలుసుకోవడమే మేలుకోవడం అంటే. మేలుకో అంటే తెలుసుకో. నీవు సత్యంలో ఉన్నప్పుడు ప్రపంచమాయ కమ్మదు. ఒకరు బాధపడుతూ ఉంటే దయాదాక్షిణ్యం లేకుండా ఉండడం అనేది సామాన్య మానవుని యొక్క నైజం. ఇక్కడ నీ ఆలోచన సవ్యంగా, సత్యంగా ఉంటే నీ నుంచి ఆ సమస్యలు, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, మీ సంఘంలో ఉండే సమస్యలు, ఈ భూమండలంలోని మొత్తం సమస్యలు తొలగిపోతాయి. ఇది పత్రిజీ యొక్క ప్రణాళికలో మొట్టమొదటి భాగం. ఇంత పెద్ద ప్రణాళిక వేసుకొచ్చారు. పత్రిజీ మాస్టర్ ఎంత పెద్ద ప్రణాళిక వేసుకొచ్చారో చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే మన ఆలోచన సవ్యంగా, సత్యంగా ఉంటే ఏ సమస్యనైనా అంటే మన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, సామాజిక పరమైన సమస్యలు, అసలు ఈ భూమండలంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయట. మాస్టర్ యొక్క మొదటి మొట్టమొదటి భాగం ఇది పెద్ద ప్రణాళిక వేసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇంటర్ గాలాక్టిక్ ఫెడరేషన్‌లో కూడా ఎవరు చేయలేకపోయారు. ఈ భూమి మీదకు రాలేకపోయారు. అందరూ మా వల్ల కాదన్నారు. జరగ జరగదన్నారు. రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరిచారు. గాలాక్టిక్ ఫెడరేషన్ అంటే నక్షత్ర మండలాల సామైక్య సమైక్య. అది ఒక పెద్ద గవర్నమెంటు. అప్పుడు అక్కడ ఆయనక్కడ చైర్మన్. తప్పనిసరిగా జరిగి తీరుతుంది అన్నారు. అంటే ఏదైతే గాలాక్టిక్ ఫెడరేషన్ ఉందో, ఆ నక్షత్ర మండలంలో మన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ చైర్మన్ అంట. ఖచ్చితంగా మాస్టర్ ఇది అయి తీరుతుందని చెప్పి చెప్పడం జరిగిందంట. అంత ఖచ్చితంగా ఎలా చెప్పారంటే, ప్రతి మానవుడిలోనూ అద్భుతమైన శక్తి ఉంది. అద్భుతమైన జ్ఞానం ఉంది. కానీ
వారు కృత్రిమంగా జీవిస్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్‌గా జీవిస్తున్నాం ఇక్కడ భూమండలంలో మానవుడు ఆర్టిఫిషియల్‌గా జీవిస్తున్నారని చెప్తున్నారు. సహజతత్వంలోకి వచ్చిన మరుక్షణం వారు జ్ఞానోదయం పొందుతారు. దానికే కంకణం కట్టుకొని దిగారు పత్రిజీ భూమి మీదకు. చూడండి మాస్టర్స్. మరి ఎంత అద్భుతమైన ప్రణాళికతో ఈ భూమి మీదకి రావడం జరిగింది. అది మాస్టర్ అంతకు మించి 1000 రెట్లు ఎక్కువే ఈ భూమి మీద చేసి వెళ్లారు మాస్టరు. మరి తక్షణం మీరు మేలుకున్నానంటే మీకు స్ఫూర్తినిస్తుంది. నీ కుటుంబంతో నువ్వు హాయిగా ఉన్నావంటే నీ తృప్తే కారణం. అబ్బా! ఇప్పుడు హోటల్‌కి వెళ్ళేవాడిని. ఈ కరోనా వచ్చింది. సినిమాకి వెళ్ళేవాడిని. ఇలా అనుకుంటే ఇంకా ఎక్కడ నీకు తృప్తి? ఈ క్షణంలో నువ్వు తృప్తిగా ఉండలేనప్పుడు, ఏదో రాని దాని కోసం నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, ఈ క్షణంలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు కదా! ఈ అరగంటలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు కదా! గంటలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు కదా! సంవత్సరంలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు కదా! ఇంకా ఇంతే. ఇదే పరంపరం జరుగుతుంది. ఒక్క క్షణం కనుక మేలుకొని, నీకు ఉన్న దాంతో నువ్వు తృప్తి చెందడం. ఇదే ఎప్పుడో చెప్పారు. కానీ ఇది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఇప్పటికి అర్థమైంది. చెప్పగానే అర్థం కాదు. దానికదే రావాలి అన్న ఆ విన్న అనుభవాన్ని కొంచెమైనా అర్థం చేసుకోవాలి. నా అనుభవం ఇంకొకరికి కొద్దిగానైనా స్ఫూర్తినిస్తే అదే నాకు ఆనందం. ఏం చెప్తున్నారు? ఏదైనా సరే వినగానే మాస్టర్‌కి అది ఎప్పుడో చెప్పారంట. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది అని చెప్తున్నారు. నేను ఏదైతే చేశానో ఈ అనుభవాన్ని పంచుకుంటానో, ఈ అనుభవాన్ని మీకు ఎవరికైనా ఉపయోగపడుతదేమో స్ఫూర్తినిస్తే అదే నాకు ఆనందం అని చెప్తున్నారు. తృప్తిగా జీవించాలండి. ఏ పనైనా ఇష్టంగా చెయ్యాలి. మన కుటుంబమే పెద్ద ఆధ్యాత్మిక మార్గం. ఇంకా ఎక్కడికి బయటికి పరిగెడతాం చెప్పండి? సంసారులం కదా! మన జీవితాన్ని నెట్టుకు రావాలి. అప్పుడే నువ్వు తక్షణం మేలుకుంటావు. ఆ మేల్కొల్పే సత్యమైనది. సత్యమంటే ఏమిటి? అనేకమైన కోణాలు ఉన్నాయి. వాటిలో మేల్కొల్పే సత్యం ఈ క్షణంలో నువ్వు ఆనందంగా ఉండడం. మనసు యొక్క కోరికలకు బానిసవ బానిసవ్వకుండా ఉండడం. అవన్నీ ఎలా సంభవిస్తాయంటే ధ్యాన, జ్ఞాన, సజ్జన సాంగత్యం, స్వ అధ్యాయాల ద్వారా ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చారండి. ఈ మాయలో నుంచి ఇప్పుడైనా బయటపడదామా? మనకు ఎవరు చెప్పారండి? నువ్విలా ఉన్నావని. ఒకవేళ చెప్పినా మనం వినం. ఎవరికి వారు నేను పద్ధతిగా, సరిగ్గా ఉన్నాననుకుంటారు. అనుకోవడం వేరు, అర్థమవ్వడం వేరు. మనల్ని మనమే పరిశీలించుకోవాలి. అలాగే ఎందరో ఉన్నారండి. అందరిలో నేను ఒక్కదాన్ని. అలాగే కొన్ని ఆణిముత్యాలు ఉంటాయి. ఎన్నో ఆణిముత్యాలు ఉంటాయి. కొందరి ఫోటోల్లో గోడలకెక్కాయి. అందరివి ఎక్కలేదు కదా! ఒక కృష్ణుడు, రాముడు, గాంధీజీ వగైరా వారందరూ ఆణిముత్యాలు. మరి మనం ఎవరం? పనికిరాని వాళ్ళమా? ఎప్పుడైనా ఆలోచించామా? వాళ్ళు మనం కాదు అని దిగజారిపోయాం. ఎందుకని? మనం మనం ఆణిముత్యాలమే. కానీ ఆణిముత్యం చుట్టూ మాయ అనే ఒక మసి పూసుకుపోయింది. ఆ మసి ఈ ధ్యానంలో తిలిగిపోయింది. తొలగగానే ఆణిముత్యం మెరుపు బయటకు వస్తుంది. ఒక్కసారి సాధ్యమైనది ఒకరికి సాధ్యమైనది ఇంకొకరికి సాధ్యం కాదా? ముత్యాల ప్రపంచం ఇది. ధ్యాన ప్రపంచం ఇది. యోగ ప్రపంచం ఇది. అంతా భోగమే. భోగం అంతా ఆనందమే. నందనవనమే. నందనవనం. దానికోసం మనం ఎంత కష్టపడాలి అంటే, ప్రతి ఒక్కరికి ధ్యానం, శాకాహారం తెలియచేయాలన్నమాట. మాస్టర్ ఏం చెప్తున్నారు? ఎంతోమంది ఆణిముత్యాలు మహనీయులు ఉన్నారు. వారందరి ఫోటోలు గోడ మీదకెక్కాయి. అంటే, మనం కూడా మరి ఆణిముత్యాలమే అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి మన చుట్టూ మాయపొర అనేది ఉంది. ఎప్పుడైతే ఈ మాయపొర అనేది తొలగించుకుంటామో, మనం కూడా ఒక ఆణిముత్యంలాగా ఖచ్చితంగా తయారవుతామని చెప్పి మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారు. ఎవరికి వాళ్ళం తక్కువ అంచనా ఏసుకోకండి. ఇక్కడేంటి ఎవరి స్థితి దగ్గరగా వాళ్ళు గొప్పవాళ్ళే. మనల్ని మనం తక్కువ ఏసుకున్నాం అనుకోండి, ఇంకా మరి ఎదుటి వాళ్ళు మన గురించి ఎలా మాట్లాడతారు? అందుకని ఫస్టు మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మనకి మనం గౌరవించుకోవాలి. దివ్య జ్ఞాన ప్రకాశంతో జీవిస్తాం. దివ్యం అంటే ఏమిటి?
కర్మ లేనటువంటి లోకాలు. భూమంటే ఏమిటి? సృష్టికి మూల గ్రహం. నేనేం నేనంటే ఏమిటి? నేను అంటే ఆత్మ. మానవుడు అంటే ఏమిటి? జీవాత్మ. ఇవన్నీ అవగతమవుతున్నాయి. చదివినా, విన్నా అనుభవం రాదు. కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. ఎవరికైనా సరే ఒకటే మార్గం. అది ధ్యాన మార్గం. ఎందరో మహానుభావులున్నారు. వాళ్ళందరూ మళ్ళీ తెరపైకి రావాలనుకుంటున్నారు. వారందరి కోసమే పత్రిజీ వచ్చింది. అన్నీ అని తెలిసిన వారికి కోసం పత్రిజీ రాలేదు. ఏమీ తెలియని వారి కోసం, అజ్ఞానంతో, దుఃఖంతో అల్లాడిపోతున్న వారి కోసం, గిలగిలలాడుతున్న ఆత్మల కోసం, సహాయం చేయడానికి కోసం పత్రిజీ ఈ భూమి మీదకి ఆవిర్భవించారు. ఏదైతే ఆనిముత్యమని తెలుసుకున్న వారి కోసం కాదట. అజ్ఞానంతో, దుఃఖంతో, బాధతో ఈ మాయలో కొట్టుకుబడి ఏదైతే జీవిస్తున్నామో వారిని మేల్కొల్పడానికి మరి పత్రిజీ ఈ భూమి మీదకి రావడం జరిగింది. అంటే మనలాంటి వాళ్ళు అజ్ఞానంతో ఏదైతే ఉన్నామో మనల్నందరిని మేల్కొల్పడానికి మరి అంత మహానుభావుడు ఈ భూమి మీదకి ప్రణాళిక ప్రకారం రావడం జరిగిందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడున్నామంటే 118 సంవత్సరాల ముందు ఉన్నాం. మరి ఆ టైమ్ మిషన్ ఇవన్నీ విన్నాం కదండీ! అంటే 5వ పరిధిలోకి వెళ్ళాం. మన భూమి 3వ పరిధి. ఇదే నిదర్శనం. మరి ఇంత అవగాహన జ్ఞానం నాకెలా వచ్చింది? అక్షరం ముక్క రాదు. ఎలా మాట్లాడాలో తెలీదు. ఏం తినాలో తెలీదు. ఏ సమయంలో ఎలా ఉండాలో తెలీదు. ఒక్క మాట ఏదన్నా చెప్పినా కూడా నా బుర్రకెక్కేది కాదు. నాకేమీ అర్థం కావడం లేదంటే నా బ్రెయిన్, మెదడు ఎలా ఉందో అర్థం చేసుకోండి. అలాంటి నేను ధ్యాన సాధన ద్వారా అసలు నేను అంటే ఏమిటి? నా శరీరం అంటే ఏమిటి? నా యోగం అంటే ఏమిటి? జీవశక్తి అంటే ఏంటి? ప్రాణశక్తి ఏమిటి? ఈ 7 శరీరాలేమిటి? ఇహలోకం ఏమిటి? పరలోకం ఉందా? ఉంటే అది ఏమిటి? సూక్ష్మ శరీరయానం ఏమిటి? అనేవి తెలుసుకోగలిగాను. ఎంత జ్ఞానం ఉందో, ఈ జ్ఞానం తెలుసుకోవడానికే కదా ఈ భూమిలోకి వచ్చింది. ఇవన్నీ అర్థమయ్యాయి. అపారమైన ధ్యాన సాధనతో ఉండి, అవగాహన శక్తి పెరగడం వలన ఇవన్నీ సాధ్యమయ్యాయి. మాస్టర్ ఏం చెప్తున్నారు? అసలు ఎలా మాట్లాడాలో తెలీదు. ఎలా తినాలో తెలీదు. ఒకవేళ చెప్పినా దాన్ని ఎలా తీసుకోవాలో తెలీదు. అసలా నా బ్రెయిన్‌కి అదసలు అర్థం చేసుకునే శక్తి కూడా లేదు. మరి అలా ఉన్నదాన్ని ఈ ధ్యానం ద్వారా అన్నీ తెలుసుకున్నారు మాస్టరు. అసలు వచ్చింది దేనికి? ఈ భూమి మీదకి వచ్చింది ఎన్ని అర్థమై ఎంత జ్ఞానం ఉంది? మనలో ఎంత శక్తి ఉంది? ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అపారమైన ధ్యాన సాధనతో ఉండి అవగాహన శక్తి పెంచుకోవడం వలన. మరి ఇక్కడ మనం కూడా చేయాల్సిందేంటి? మనం కూడా ధ్యాన సాధన చేసేటప్పుడు, మనం కూడా విన్న దానిని మనకు మనం ప్రాక్టికల్‌గా చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఫ్రెండ్స్ ఎవరైనా మాస్టర్స్ జ్ఞానాన్ని ఇస్తారు, హెల్ప్ చేస్తారు. అంతేకాని మనల్ని మనం ఎదగడానికి మనమే ప్రయత్నం చేయాలి కదా! మన ఆత్మ ఎదుగుదలకి ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవడం అంటే ఇదే. అదే ఇక్కడ చెప్పారు. మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆజ్ఞా చక్రం ఉత్తేజం అవుతుంది. నుదిటి మధ్య భాగంలో నుంచి మెదడుకి ఒక నాడి ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసను పట్టుకుంటున్నావో అది ఉత్తేజం అయ్యి, ఆ ఎనర్జీ నాడి ద్వారా మెదడుకి చేరుతుంది. అక్కడ నిద్రాణ స్థితిలో ఉన్న అణువులు ఉత్తేజమవుతాయి. అప్పుడు మెదడులోని కణాలు మేల్కుంటాయి. మనకి ప్రతిదీ అర్థమవుతుంది. పిల్లలను చదువు రాదు, మొద్దు అని తిడతాము. కానీ ధ్యానం చెప్పలేదు. ధ్యానం వల్ల పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వాలి. వారిలో ఉన్న అంతర్గత శక్తులు మేల్కుంటాయి. మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఉత్తేజం చెందుతుందో, మనకిక్కడ నుంచి ఇటువైపుకి అంటే ఏదైతే ఉందో ఇటువైపుకి ఆ నరానికి మన బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి, దానిలో ఉన్న ఏవైతే మన లోపల ఉన్నాయో అవన్నీ ఉత్తేజమయ్యి శక్తివంతం శక్తివంతం అవుతుంది. అంటే నిద్రాణ వ్యవస్థలో ఉన్నవన్నీ కూడా ఉత్తేజమయ్యి, మన మెదడులో ఉన్న కణాలన్నీ కూడా మేల్కుంటాయి అని చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే మనకి ఆ స్థితిలో ఉంటామో, ఈ ఆత్మ జ్ఞానం అనేది అర్థమవుతుంది అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు పిల్లలకి మనం ఎంత చెప్పినా చదువు రాదు, మొద్దు అని చెప్తాం కదా! వాళ్ళకి చెప్పాల్సింది అది కాదు. మరి నిజంగానే మనం చిన్నప్పుడు కానీ, మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉంటే గనక ఏ మాట చెప్పుంటాం? ఇదే చెప్పుంటాం కదా!
సో, ఇక్కడ పిల్లలకి ఏం చెప్పాలి మనం? ధ్యానం అనేది పరిచయం చేస్తే గనక వారిలో ఉన్న శక్తులు మేలుకుంటాయని చెప్పి చెప్తారు. మీరు కూడా గురువు గురువులని గురువు అంటారు. కానీ మనం సాధన చేసుకోవాలి. స్కూల్లో టీచర్‌లు పాఠం చెప్తారు. ఇంటికొచ్చి చదువుకోవాలి. ఇది కూడా అంతే. ఈ మాత్రం జ్ఞానం కూడా తెలియలేదు. గురువు ఎలా అవుతాం? ఏదో ఒక దారి చూపించిన వాళ్ళం గురువు కాడు. ఏదో ఒక దారి చూపిస్తే ఆ దారి దాకానే వాళ్ళు చేరుకుంటారు. తనను తాను తెలుసుకునే స్థితికి వెళ్ళలేరు. ఈ పిల్లలు ఎంత జ్ఞానంతో ఉన్నారో చూడండి. ఇప్పుడు భూమి 5వ పరిధిలోకి వెళ్తుందంటే వాళ్ళు ఇలా ఉంటారని నిదర్శనం. ఈ పిల్లలను చూస్తే అర్థమవుతుంది. ఈ కరోనా సమయంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తెలివి పెరిగిపోయి మనం మాయ చేద్దామన్నా వినరు. పైగా ఎదురు ప్రశ్నలు వేస్తూ ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఈ సమయాన్ని దాటిపోయారు. అంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ సూర్యోదయం మారలేదు, చంద్రోదయం మారలేదు, భూమి తిరగడం మారలేదు, ఏమీ మారలేదు. మారింది జ్ఞానం. ఆనాటి జ్ఞానం వేరు, ఈనాటి జ్ఞానం వేరు. ఏదైతే భూమి 3వ పరిధిలో నుంచి 5వ పరిధిలోకి వెళ్ళిందో, ఇక్కడ ఏమీ మారలేదు కానీ జ్ఞానం మారింది. అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న జ్ఞానానికి, ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్న జ్ఞానానికి ఆ జ్ఞానం అనేది మారిపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఈ మారిన జ్ఞానమే ఆత్మవంతమైన జీవితం. ఆత్ ఆత్మవత్ జీవితం ఎలా? అని చాలామందికి ఒక ప్రశ్న ఉంది. నీకున్న దానితో నువ్వు తృప్తి పడే జీవితం 10 మంది కోసం నువ్వు చేస్తే సహాయం. నా కోసం నేను బతికేదాన్ని. ఒక ఐస్ క్రీమ్ ఉంది అంటే ముందు నేను తినేయాలి. ఏదైనా ఉందంటే నాకే కావాలి. అన్నీ నాకు కావాలి. నా పిల్లలకి కావాలి అని ఒకప్పటి నేను ఇప్పుడు ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తికి పెట్టి నేను తింటున్నాను. ప్రపంచం కోసం బతకడంలో ఉండే ఆనందం ఏమిటో, ఇతరులకు సేవ చేయడంలో ఉండే ఆనందం ఏమిటో పత్రిజీ నేర్పించారు. నేను సిద్ధపడి ఉన్నాను. ప్రతి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడి ఉన్నాను. అలాగే అందరూ సిద్ధపడి ఉంటే అందరికీ అన్నీ అందుతాయి. ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకోవాలి తపన, ఆ జ్ఞానం ఎప్పుడైతే మనలో ఆ తపన మొదలవుతుందో అన్నీ కూడా అందించబడతాయి అని చెప్పి చెప్తున్నారు. నాకు ఆ తపన అవన్నీ ఉన్నాయి, అందించబడ్డాయి. దానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే అన్నీ కూడా అందించబడతాయని చెప్పి చెప్తున్నారు మాస్టర్. జ్ఞానం ఒకరి సొమ్ము కాదు. ఈ భూమి ఏ ఒక్కరి సొమ్ము కాదు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. హక్కు ఉండబట్టే ఈ భూమి మీదకు వచ్చి జీవిస్తున్నాను. ప్రతి ఒక్కరూ దీని మీద జీవించవచ్చు. మాంసాహారం తినకూడదని తెలిసిన తర్వాత నువ్వు తిన్నావు. ఒకళ్ళని జడ్జి చేయకూడదని తెలిసిన తర్వాత నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. ధ్యాన సాధన చేసిన తర్వాత ఎందుకు ఏమిటో మీకు అర్థమవుతుంది. ధ్యానం చెప్పడం ద్వారా 10 మందికి పంచిపెట్టిన వారవుతాం. ఇవన్నీ తెలిసి మనం జీవించడమే ఆత్మవత్ జీవితం. అంటే ఏదైతే తెలిసిందో దాన్ని చెప్పడానికి మనం ఏదైతే సత్యం తెలుసుకున్నామో, తెలుసుకున్న దాన్ని పంచిపెట్టడం. అంటే ఏదైతే మనకు తెలుసో, ఏదైతే సత్యం తెలుసో ఆ సత్యాన్ని వివరించడమే ఆత్మవత్ జీవితం అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఏముంది? అప్పుడు అజ్ఞానవంతులమై జీవితం. ఇప్పుడు జ్ఞానవంతమైన జీవితం. ఈ ఇల్లు నాది, శరీరం ఈ ఇల్లు నాది, శరీరం నాది అన్న భ్రాంతి. అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని కాదు. నా ఇల్లు మీ పేర రాయం రాయమంటే రాస్తానా? వాస్తవం మాట్లాడుకుందాం. ఈ క్షణంలో జరగవలసినవి జరుగుతాయి. ఇల్లు, వస్తువులు, ఆస్తులు అన్నీ ఉంటాయి. అది మనుగడకి అవసరానికే కానీ అది నాది కాదు. ఇది శాశ్వతం కాదు. అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి, వస్తాయి, పోతాయి. ఇలా జరుగుతూనే ఉంటుంది. మనం ఉండడానికి ఇల్లు ఏదీ లేకపోతే చెట్టు కిందైనా ఉంటాము. సంఘం ప్రామాణిక సూత్రం అంటే సంఘం చెప్పింది కాబట్టి మనం కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం. గవర్నమెంట్ రూల్స్ పాటించాలి. కానీ ఎన్నో సరికాని విషయాలలో కలిసి ఉన్న సంఘం సంఘ సూత్రం మనకి అనవసరం. ఆత్మజ్ఞాన సూత్రం మీద మనం ఆధారపడి ఉండాలి. అంటే ఈ భౌతికపరమైన ఏవైతే సూత్రాలున్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి ఆత్మజ్ఞానానికి సూత్రం మీద మనం ఆధారపడి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ శరీరమే శాశ్వతం. ఇది అందంగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఆరోగ్యంగా ఉండాలి. ఇది మనిషి యొక్క ఆలోచన. వాసన లేని
పువ్వు అందంగా ఉంటుంది. వాసన ఉన్న పువ్వు అంద వాసన ఉన్న పువ్వు అందంగా ఉంటుంది. వారి వారి జన జన్మతః వారు తెచ్చుకున్న విషయం ప్రకారం వారు ఉంటారు. కాబట్టి మనం వారి యొక్క జ్ఞానాన్ని ప్రేమించాలి. వారి యొక్క ఆత్మ ఎదుగుదలని ప్రేమించాలి. వారి రూపాన్ని కాదు. ఈ సత్యం అర్థమవ్వాలి. ఈ శరీరం అనేది ఉండాలి. భోం చేయాలి, అనుభవించాలి అని అన్నీ ఉంటాయి. కానీ శాశ్వతమని అనుకోకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకోవడం విజ్ఞత. ఏం చెప్తున్నారు? అన్నీ కావాలి. కానీ అది మాత్రమే ఉంటేనే బతుకుతాను అని కాదు. మనకి ఏదవసరమో అది మాత్రమే మనకి మరి ఇల్లు అవసరం కదా! ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు మీద మమకారం పెట్టుకోవడం. అలా అలానే కుటుంబ వ్యక్తుల మీద మమకారం పెట్టుకోవడం కాదు. అంటే కలిసి జీవించాలి. మనకవసరం కాబట్టి ఎంత మటుకు దాన్ని వినియోగించుకోవాలో అంత మటుకు మాత్రమే మనం జీవించగలుగుతాం. ఎలా? ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు. అలా ఎప్పుడైతే జీవిస్తామో దాన్ని విఘ్నత అని చెప్పి చెప్తున్నారు. ఉన్నా బతుకుతాము, లేకపోయినా బతుకుతాము. గ్యాస్ స్టవ్ ఉంటేనే కాదు, 2 పుల్లలు పెట్టి మట్టి కుండలో బియ్యం వండుకొని మనం బతకగలుగుతాము. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, అడవిలోనే ఉండిపోయే పరిస్థితి వస్తే ఎలా బతకాలో అలాగే బతుకుతాం. దేనికైనా సిద్ధపడి ఉంటాం. అన్నీ ఉంటేనే జీవిస్తాం అనే ఆలోచన తీసివేయాలి. మరి అంతే కదా ఫ్రెండ్స్. మనం ఏదైనా సరే మన పరిస్థితి కానీ, స్థితి కానీ ఎలా ఉన్నా కానీ జీవించగలిగే స్థితి ఖచ్చితంగా మనకు ఆ మార్గం చూపిస్తుంది. మనం ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. మరి 24 గంటలు ఈ భూమి మీద తన దైన శైలిలో తాను తిరుగుతున్నప్పుడు ఈ కాలం ఎలా ముందుకు సాగింది? ఇది నా ప్రశ్న. 2 రోజుల ధ్యానంలో కూర్చున్నాను. ఎలా 24 గంటలు భూమి తిరుగుతూనే ఉంది? సూర్యుడి చుట్టూ తిరగడానికి సంవత్సరం పట్టింది. సూర్యుడు తన నవగ్రహాలతో నక్షత్ర మండలాల చుట్టూ తిరిగి వస్తాడు. ఇది ఏమీ మారలేదు. పగలు మారలేదు, రాత్రి మారలేదే. ఇది ఎలా ముందుకు సాగింది అనుకున్నాను. మాస్టర్ కొచ్చిలేసి కూర్చున్నారంట ధ్యానంలో 2 రోజులు. 118 సంవత్సరాలకి ముందెళ్ళామని చెప్పారు కదా! ఇయన్నీ ఏమి మారలేదు. ఎలా ఎళ్ళిందని చెప్పి మాస్టర్ క్వెషనేసుకొని కూర్చున్నారు. అందుకు నా జీవితమే నిదర్శనం. ఒకానొకప్పటికి నా జీవితం ఏమీ తెలియని సామాన్యమైన జీవితం. ధ్యానం చేసిన తర్వాత ఇంత ఆధ్యాత్మికత ఉందని తెలిసి, నా గడిచిన జీవితమంతా వ్యర్థమయ్యి పోయిందని అనుకున్నాను. అప్పుడు బుద్ధుడు సందేశమిచ్చారు. నీ జీవితం ఎప్పటికీ వ్యర్థం కాదు. అసలు ఎవరి జీవితాల్లో ఏ బాధరా, బందీ లేదు. ఉందని మనం అనుకోవడంలో ఉంది అని నన్ను మేల్కొల్పారు. ఆ మేల్కొల్పే నన్ను ఇంతదాకా తీసుకొచ్చింది. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి అతి పెద్ద విషయం దాకా అర్థాలు తెలుసుకున్నాను. ఒక మనిషి ఎలా జీవిస్తాడు? మోసగాళ్ళు ఎలా ఉంటారు? కొంతమంది ఎలా సహాయం చేస్తారు? కొంతమంది అసలు ఎవరిని పట్టించుకోరు. నేనేమి నాకొచ్చిన ప్రతి సమస్యని నేను ఎలా పరిష్కరించుకున్నాను. అలా ప్రతి ఒక చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా ఎలా తీర్చుకోగలిగాను? ఎలా తీరాయి? ఇలాంటి సమస్యలు అవతల వారి జీవితాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ అర్థాలు తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే నేను ఈ విషయాన్ని దాన్నిగా చూడడం నేర్చుకున్నానో ఉదాహరణ ఒక ఫోన్ ఒక ఫోన్ లాగానే ఉంటుంది. దానిలో ఏముంది? ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాను. దానిని దానిలాగే చూసాను. అలా కాకుండా నేను ఇంకొకలాగా దాన్ని చూడడం మొదలుపెట్టినప్పుడు అర్థం లేని బతుకు అయిపోతుంది. ఏదైనా సరే విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రతిదీ చివరిదాకా కూడా అర్థం చేసుకుంటూ జీవించడం వ్యర్థం ఎలా అవుతుంది? ఆత్మస్వరూపం అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం. దైవం అంటే తెలుసుకుంటున్నాం. ఈ ఆత్మ విద్యలో ఎన్నో విషయాలు ఉన్నాయి. భార్బా మారిస్ న్యాక్ అనే ఒక యోగి 'నక్షత్రమిత్రులు' అనే గ్రంథం రాశారు. విజయవాడలో ఒక సంవత్సరం చదివి చెప్పాను. అది చదివినప్పుడు అందరికి చెప్పాలన్న తపనతో పుస్తకం కళాంతర దూతలు అని ఉంది. అంటే ఏమిటి అని ప్రశ్న వచ్చింది. హెడ్డింగ్ మీనింగ్ తెలీదు. తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను? నా మీద నాకే సందేహం వచ్చింది. ధ్యానంలో కూర్చున్నాను. క్రీస్తు వచ్చి చెప్పారు. భూమిని దాటి వెళ్ళే కాలం ఉండదు. ఈ భూమి మీద ఒకానొక సమయంలో పుట్టి జ్ఞానం తీసుకొని తమకు తెలిసి ది తెలియచెప్పి
వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చిన దారి కాలాంతర దూతలు అంటారు. అంటే మాస్టర్ ఏదైతే చెప్పాలనుకున్నారో, కాలాంతర దూతలంటే ఏంటి అన్నది వారికి ఈ అర్థం అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోవడానికి మెడిటేషన్‌లో కూర్చున్నారంట. మెడిటేషన్‌లో కూర్చొని ఈ అన్నప్పుడు దానికి మీనింగ్ చెప్పారంట. అంటే ఇక్కడ నాకు తెలిసిందేంటే మనకి ఏదైతే జ్ఞానం తెలుసుకుంటున్నామో, అది మనకి మీనింగ్ తెలియాలంటే ధ్యానంలో కూర్చుంటే, ఆ స్థితిలో ఉంటే గనక మాస్టర్స్ చెప్పింది మనం అర్థం చేసుకోగలుగుతాం. నక్షత్ర మిత్రులు గంధం చదివి నక్షత్ర మిత్రులు గంధం చదివి చెప్పినప్పటికీ 1 సంవత్సరం కాలం పట్టింది. జ్ఞానం ఎవరు ఇచ్చేది కాదు. ఎవరికి వారే అనుభవంతో తెలుసుకోవాల్సిందే. అయితే అర్ధరహితమైన జీవితం అంటే ఏమిటి? అర్థవంతమైన జీవితం అంటే ఏమిటి? ఎలాంటి ఆపద వచ్చినా, పరిస్థితులు ముంచుకొచ్చినా, గురువు మీద విశ్వాసంతో జీవించడమే అర్థవంతమైన జీవితం. ప్రతి వాక్యాన్ని, ప్రతి జీవితాన్ని, పరిస్థితులని అర్థం చేసుకోవడమే అర్థవంతమైన జీవితం. సమస్యలు తీరుతున్నాయి. మెరాకల్ మిరాకిల్స్‌గా తీరుతున్నాయి. అవన్నీ చెప్పాలంటే పెద్ద చరిత్ర అవుతుంది. కొండ వచ్చి ఢీకొన్నా చలించకపోవడమే ధ్యాన లక్ష్యం. అవతల వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారని నాకు తెలుసు. తెలిసినా ఒక్కొక్కసారి నిస్సహాయత వస్తుంది. ఇక్కడ ఎటు తేల్చలేని పరిస్థితి మనకు వచ్చినప్పుడు, ఆ సమస్యలో నుంచి నిస్సహాయత పుడుతుంది. ఆ క్షణం మౌనంగా ఉండి, ధ్యానంలో ఉంటే తప్పకుండా మనం ఒడ్డున పడతాం. వారు ఒడ్డున పడ్డారు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ఇవన్నీ మనకు ఎందుకు జరగడం లేదు అని కొందరు అనుకుంటారు. నిన్ను నువ్వు నమ్ముకోకపోవడమే, నీ మీద నీకు నమ్మకం లేదు. ఇవన్నీ జరుగుతాయా అన్న అనుమానం ఏమీ నమ్మలేకపోతున్నావు. నీ నమ్మకమే కదా అనంత కోటి శక్తులను బయటకి తీసుకొచ్చేది. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు విశ్వసించుకుంటావో, ధ్యానం చేస్తావో, నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు బాగుంటావు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలాంటి కష్టతరమైన పరిస్థితి వచ్చినా మనకు చెప్తారు గదా! శరణాగతి అని, అంగీకార తత్వం. ఆ అంగీకార తత్వానికి వెళ్ళినప్పుడు అంటే మనలో ఉన్న శక్తి ఎప్పుడైతే మనలో మన ఆత్మశక్తి అనేది మనం మన శక్తి మీద మనకే నమ్మకం లేనప్పుడు మరి అవన్నీ ఎలా అవుతాయి? అది నేర్చుకోవడం అది తెలియచేయడానికే కదా! ఆ సమస్య వచ్చేది. అందుకని ఎంతటి కష్టమైన వచ్చినా కానీ గురువు మీద గురువంటే ఎవరు? మన శ్వాస. ఎప్పుడైతే మన దాని మీద మనం నమ్మకం పెట్టుకుంటామో అలాంటి సమయంలో అంటే ఇలాంటి సమస్యని ఎలా బయటపడాలో తెలియనప్పుడు ధ్యానంలో కూర్చోమని చెప్తున్నారు. మౌనంగా ఉండమని చెప్తున్నారు. ధ్యాన స్థితిలోకి మౌ మనం ఉన్నప్పుడు మౌనంలోకి వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఓర్పు, పేషెన్స్ ఉన్నప్పుడు అద్భుతంగా అవి మన జరిగిపోతదనమాట. మనకి వంశీకిరణ్ మాస్టరు చాలా బెస్ట్ క్లాస్‌లో ఎగ్జాంపుల్ చెప్తారు. మనం ఆల్రెడీ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో మనకి మాస్టర్ వీడియోస్‌లో కూడా చెప్పారు. అదే ఇక్కడ కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా మనకదే చెప్తున్నారు. ఐదవ లోకంలో ఏవైతే శక్తులు ఉన్నాయో అలా మనం జీవించగలుగుతాము. మన ఆయుష్‌ని మనం పంచుకో పెంచ్ సారీ మన ఆయుష్‌ని మనం పెంచుకోగలుగుతాం. ఈ శరీరంలో 1000 సంవత్సరాలు ఉండగలుగుతాం. నువ్వు నమ్మినప్పుడు నీ లోపల నుంచి శక్తి బయటకు వస్తుంది. అది సంకల్ప శక్తిగా మారుతుంది. అక్కడ పని అవుతుంది. నువ్వు నమ్మలేదనుకోండి ఆ శక్తి నీ లోపలే నిద్రపోతుంది. మనం బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నీ అపనమ్మకం, నీ బలహీనత నువ్వు నేను నీతో పాటు అందరిని పడేస్తుంది. ఒకరు బలహీనపడి ఏడుస్తుంటే కుటుంబం అందరూ ఏడుస్తారు. చలించని తత్వం ధ్యాన సాధనలో వస్తుంది. ఎలాగంటే మన లోపల పేరుకున్న మలినాలన్నీ బయటికి విరజిమ్మే సమయం ఇది. కొన్ని వేల లక్షల సంవత్సరాల మనల్ని మనం బయటికి విరజిమ్మే ఒకే ఒక దివ్య సమయం ఇది. ఏం చెప్తున్నారు? మన లోపల ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక బాధ వచ్చిందని చెప్పి ఏడుస్తూ కూర్చున్నామనుకోండి, దానివల్ల కుటుంబంలో ఒకవేళ కుటుంబంలో బాధపడుతున్న మనం కూడా ఉన్నామనుకోండి, అంటే ఇక్కడేంటి వాటికి కనెక్ట్ అయ్యి ఉన్నామనుకోండి, అది కాదు గదా! అంటే సమస్య వచ్చినప్పుడు దానిని మనం ఎదుర్కోగలిగితే కనుక, ఏవైతే కొన్ని వందల సంవత్సరాలు మన లోపల ఉన్న శక్తిని బయటికి నిద్రాణ వ్యవస్థలో ఉందో, ఎప్పుడైతే ఆ సమస్య మనకొచ్చిన సమస్యతో మనం ఎప్పుడైతే నిలబడతామో, అప్పుడు అవన్నీ కూడా అవి ఏవైతే మలినాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా బయటికి విరజిమ్మి ఒకే ఒక దివ్య సమయం అదే అని చెప్తున్నారు.
118 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయింది. ఆ సమయం ఇది. ఒక శ్వాస అనంత కోటి శక్తులను బయటకు తీసుకొస్తుంది. అలాంటి సమయం ఇది. ఎలాంటి ప్రమాదం నుంచి బయటపడతామంటే, మనం మనతో పాటు అందరూ అనంత విశ్వమంతా బాగుపడుతుంది. శ్వాస మీద ధ్యాస ఎంతో అద్భుతమైనది. నీలో నుంచి వచ్చిన విషవాయువులను, విషపు ఆలోచనను అమృత గుళికలుగా మార్చేస్తుంది. ఇక ఏ విషయమైనా ఏం చేస్తుంది? మనం ఎంతమందిని రక్షించవచ్చు? పిరమిడ్స్ మాస్టర్స్ చాలు ప్రపంచమంతా ధ్యాన ప్రపంచం చేయడానికి. దీనినే కాల కాలమహిమ అన్నారు. 118 సంవత్సరాలకు ముందు వెళ్ళిపోయింది. కాబట్టి ఇది కాలమహిమ. ఈ కాలమహిమే ధ్యానమహా చక్రాలు. ఇవి బట్టి మాటలు కావు. ఇవి ఒట్టి మాటలు కావు. ఒకరు చెప్పినవి కావు. అనుభవించి చెప్పినవి. ఇంతమంది ధ్యానులు తయారవుతున్నారంటే ఏ అనుభవం లేకుండా ఎవరూ రారు. ఇవేమీ బోధనలు కాదు. అనుభవాలు ఎంతమంది శ్వాస మీద ధ్యాస పెడితే కాలం ఎంత వేగంగా మారుతూ వెళ్తుంది. పత్రిజీ ఓర్పు, శ్రమ, అలాగే పిరమిడ్ మాస్టర్స్ శ్రమ, ప్రకృతి సహారంతో కలిసి 118 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది. ఇంతమంది శ్రమతో 30 సంవత్సరాలు చేసుకున్నామంటే ఇది విజయోత్సవం కాదా? దీనికి పునాది అగస్త్య మహామునులు వారు, పత్రిజీ నాంది పలికారు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు, అగస్త్య మహాముని, సప్త ఋషులు, ఆశ్రమవాసులు అందరూ కలిసి ఏకకాలంలో పనిచేశారు. అక్కడ, ఇక్కడ ఒకే కాలంలో పనిచేస్తున్నారు. అదే దేవరహస్యం. ఇలాంటి దేవరహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక్కొక్కటిగా సమయాన్ని బట్టి చెప్పుకోవాలి. ఈ సమయాన్ని బట్టి ఈ దేవరహస్యం చెప్పడం జరిగింది. శ్వాస మీద ధ్యాస పెట్టండి, తోటి జీవిని బతకనివ్వండి. ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈ సమయానికి తీసుకురావడానికి పత్రిజీ మాస్టరు, అలానే సప్త ఋషులు, అగస్త్య మహాముని ఋషులు, మరి పిరమిడ్ మాస్టర్స్, పత్రిజీ 30 సంవత్సరాలు ఏక సమయంలో, ఏకకాలంలో చెయ్యడం ద్వారా ఈ అద్భుతమైన 5వ పరిధి భూమిలోకి మనం 118 సంవత్సరాలు ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే మన ఆలోచన విధానం కానీ, మన ప్రవర్తన కానీ ప్రతిదీ కూడా జ్ఞానంతో ఉండాలి. ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రమే అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. గతంలోకి వెళ్ళిపోయామనుకోండి, అంటే ఆ థర్డ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆలోచనతో ఉన్నామనుకోండి, మనం ఎదగం గదా! మరి అంత అద్భుతమైన ఆహ్, సమయంలో మనం ఉన్నాము. చాలా అద్భుతంగా మాస్టరు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ వివరించారండి. చాలా అద్భుతంగా ఇంతసేపు ఈ రోజుతో ఈ చాప్టర్ అయిపోయిందండి. ఇంతసేపు మీరు విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈరోజు విన్న జ్ఞానంలో ఏదన్నా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే ఖచ్చితంగా మన కోనేరు వరలక్ష్మి మాస్టరు, అలానే సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు, కోనేరు వరలక్ష్మి మాస్టరు అద్భుతంగా అనుభవపూర్వకంగా అందించిన ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్న పాయింట్‌లని ఆచరణలో పెడదాం. మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. మన ప్రవర్తన మార్చుకుందాం. మన ఆలోచనలు మార్చుకుందాం. మన తీరును మార్చుకుందాం. చూడండి, మన ఆలోచనలు విషపూరిత ఆలోచనతో ఉన్నామంట. మరి అది ఎంత సృష్టికి ఎంత విరుద్ధమో. పొల్యూషన్ అంటే అదేదో ఏదో వాటరు, వెజిటబుల్స్, ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కాదు. అసలైన పొల్యూషన్ ఏంటి? మన సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, సరికాని దృష్టి. ఇవి. ఇవి ఎప్పుడైతే మార్చుకుంటామో మనం దివ్యత్వంలోకి అడుగుపెట్టినట్టే. ఓకే ఫ్రెండ్స్. ఇంత అద్భుతంగా అందించిన కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి హృదయపూర్వకంగా అనంత కోటి కృతజ్ఞతలు. వారు అనుభవాలు మనకు కూడా అవి మన ధ్యానంలోకి అనుభవాలు అయినప్పుడు ఖచ్చితంగా మనం కూడా ప్రాక్టికల్‌గా ప్రతిదీ మనల్ని మనం కనెక్ట్ అవుతూ మనం మనం కూడా అలానే జీవించడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.